లంచం తీసుకుంటూ పట్టుబడిన చిలకలూరుపేట ఎంఈఓ లక్ష్మీబాయి నివాసంపై ఏసీబీ దాడి. పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు చల్ల వెంకట శ్రీనివాసరావు ఫిర్యాదు మేరకు దాడి చేసిన ఏసీబీ అధికారులు PFW ఫైల్ ట్రెజరీకి పంపడానికి 30,000 డిమాండ్ చేసిన ఎంఈఓ డబ్బులు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు. మధ్యవర్తి మాజోటి వెంకట శ్రీనివాసరావు చేత డబ్బులు డిమాండ్ చేసిన ఎంఈఓ లక్ష్మి ఇద్దరిని పట్టుకున్న గుంటూరు ఏసీబీ అధికారులు. గత 2 సంవత్సరాల నుంచి ఈ ఎంఈఓ గారు ఇక్కడ ఉన్న చిలకలూరుపేట ఎంఈఓ గారు అనేటువంటి ఎంఈఓ 1 కి లక్ష్మి అనేటువంటి మేడం గారు మాకు డీడీఓ ఆమెను కాకపోతే నాకు రావాల్సినటువంటి ఏరియర్స్ కానీ ఇంకోటి కానీ జీతాల బిల్లు కానీ ఇతరత్ర ఇవ్వకుండా నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నది. గతంలో కూడా 5 నెలల జీతం దానికి డబ్బులు తీసుకొని కూడా పంపిస్తానని చెప్పి సగమే ఇచ్చెగ్గొట్టింది. ఆ తర్వాత నేనే యూనియన్ ద్వారా ప్రొసీడ్ అయ్యి వాళ్ళందరికీ చెప్పి ఆ తర్వాత వాళ్ళ చేత వీళ్ళ చేత ఎవరు చెప్పినా ఇస్తానన్నది ఇవ్వలేదు. ఇద్దరు ఎంఈఓల చేత చెప్పించాను, తర్వాత యూనియన్ చేత చెప్పించాను, చివరికి ఎస్టీఓ గారి చేత చెప్పించాను. చెప్పిన అదిగో ఇదిగో కాలం గడుపుతుంది. గత మన అక్టోబర్ 3వ తారీఖు నాడు నేను గుంటూరు వెళ్ళి ఆర్జేడీ గారిని కలిశాను. ఆర్జేడీ గారిని కలిసి చెప్పి ఆర్జేడీ గారు కూడా వారి కాగితాలు కూడా చూపించాను. ఈమె ప్రొసీడింగ్స్ ఇచ్చింది, జీతాల బిల్లు శాంక్షన్ చేసింది, అందులో సగమే ఇచ్చిందంటే తర్వాత నెలలో ఇట్లా నన్ను ఇబ్బంది పెట్టిందంటే ఆయన ఫోన్ చేస్తే రెక్లెస్గా మాట్లాడితే తర్వాత వారు గట్టిగా ఇచ్చారు. ఆ తర్వాత వారు కాగితం మీద రాసిచ్చి ఏడీ గారు అంటే ఆయన ఏడీ గారిని పక్కన ఉన్నారు ఆయనకి ఇచ్చారు. ఆయన కూడా ఫోన్ చేసి చెప్పారు. తర్వాత నేను పోయి అడిగితే ఇచ్చారు. ఆ తర్వాత నాకు దానికి మళ్ళీ ఇచ్చిన దానికి కూడా మళ్ళీ డబ్బులు ఇవ్వాల్సింది కాల్ చేసి 20,000 లంచం అడిగింది. దానికి కూడా ఇచ్చాను. ఇప్పుడు నాకు పెన్షన్ రావాలి 8 లక్షల చిల్లర, దానికి కూడా చాలా ఎత్తున అడిగితే మా స్కూల్లో పనిచేసేటువంటి శ్రీనివాసరావు గారు మా ఎంబీ శ్రీనివాసరావు గారిని అడ్డం పెట్టుకొని ఆయన మధ్యవర్తిగా నన్ను చివరికి 30,000కి ఒప్పందం చేసుకుంది. నేను ఇప్పుడు 5వ తారీఖు నాడే ఆమె బిల్లు ఇస్తే నువ్వు డబ్బులు ఇస్తే కానీ ఆమె సంతకం పెట్టదంటే ఇప్పటిదాకా ఆగాను. నేను ఏసీబీ వారికి తెలియజేయడం జరిగింది. వారు వచ్చి రెడ్ హ్యాండెడ్గా ఇంటి దగ్గరే పట్టుకోవడం జరిగింది. థ్యాంక్ యూ.